మొన్న సీఎం రమేష్ మీద జరిగింది, అక్కడ అనకాపల్లిలో ఉన్నారు. ఇది ఇంకొంచెం తీవ్రంగా ఉన్నట్టు, పైగా ఈయన యాక్టర్ కూడా కదా. మొన్నేమో వరుణ్ తేజ్ కూడా ప్రచారం చేశాడు, ఇప్పుడు ఈరోజు సాయి ధరమ్ తేజ్. ఇలాంటి ఘటనలు ఎంత మాత్రం కూడా జరగకూడదు. వర్మ కూడా తీవ్రంగా మాట్లాడి ఉన్నారు కదా వీటి మీద. మరి ఎట్లాగో డీజీపీని మార్చారు, కొత్త ఇది కూడా వస్తుంది కాబట్టి పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దీన్ని తేల్చటము. ఇందాక మీరు అన్నట్టుగా పిఠాపురంలో ఇంత అటెన్షన్, ఇంత కేంద్రీకరణ ఉన్నప్పుడు అక్కడ ఉద్రిక్తత పెరగకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత. సార్ వరం బయట తీసుకుంటున్నారు, ఒకసారి ప్లే చేయండి. ఇతను హెడ్ అడ్డుండడం వల్ల సాయి ధర్మ తేజ్కి పని దెబ్బ తగలకుండా ఉంది. ఎవరి ప్రాణం అన్నా ఒకటే, అతని ప్రాణం అన్నా ఒకటే, సామాన్య కార్యకర్త ప్రాణం అన్నా ఒకటే. ఇతనికి దెబ్బ తగిలి టోటల్గా బ్లడ్ మొత్తం ఒళ్ళంతా బ్లడ్ కారణం బలవంతం మనం ఎక్కించుకుని తీసుకొచ్చారు. ఆ వీడియో కూడా మీద ఉంది. దీని సమయంలోనే అక్కడ దెబ్బలాట జరిగే వ్యక్తుల్ని లోకల్ ఎస్ఐ గారు వారించి పంపించారు. రాళ్ళు ఇసురుతున్న వ్యక్తుల్ని, బాంబులు వేస్తున్న వ్యక్తుల్ని, అక్కడ బాంబులు కూడా వేశారు. అది ఎవరన్నది గొల్లప్రోలు ఎస్ఐ క్లారిటీగా తెలుసు, పోలీస్ తెలుసు. అక్కడ ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసేది ఎవరన్నది పోలీసు తెలుసు. పోలీసే స్పందించాలి ఇందులో. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వీళ్ళ నాన్నగారు, వీళ్ళ మేనమామ, వీళ్ళందరూ కూడా, శంకర్ నాగబాబు, వీళ్ళందరూ కూడా, వీళ్ళ చిన్నాన్న, వీళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అంటే ఎలక్షన్లో ఓడిపోతారని చెప్పి గీత గారు ఇలా రౌడీజం చేస్తా అంటే, ఒక నిన్న అన్నాడు స్టేట్మెంట్ ఇచ్చింది, జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారు, డబుల్ పేమెంట్ వాళ్ళు, సినిమా వాళ్ళు వస్తున్నారు అని చెప్పింది. నాకు ఆ స్టేట్మెంట్ చూస్తేనే కొంత అనుమానం వచ్చింది. అంటే ఈవేళ తాడిపత్రిలో ప్రచారం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈవేళ సోడా బుడ్డితో దాడి. నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను, ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పినా సరే సరైన బందోబస్తు లేదు. రెండోది, అక్కడ ఘర్షణ జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఘర్షణ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు తీసుకెళ్ళలేదు. ఈ దాడి చేసినది 100% ఎవరు చేశారో అక్కడ గొల్లప్రోలు ఎస్ఐ గారికి తెలుసు. అయినా ఈ గొడవని సరిదిద్దారని చెప్పి సాక్షులు చెప్తున్నారు. అంటే మరి ఇది యాక్షన్ మరి పోలీసు తీసుకుంటారా, ఒత్తిడితో మాకు కళ్ళు కనపడలేదంటారా అన్నది పోలీసు మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ ముద్దాయి దొరకాలి అంటే పోలీసు తెలుసు, పోలీసు ముద్దాయిని పట్టుకోలేదు అంటే వైసీపీ ఫేవర్ పోలీస్ అని చెప్తున్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఇది ఒక కుట్ర స్టార్ట్ అయింది. నేనే మనం చెప్పాను, అద్దెలు ఢిల్లీలు తీసుకున్నారు, కడపలు తీసుకున్నారు, కర్నూలు తీసుకున్నారు అని చెప్పి. రేపు ఏదైనా జరగచ్చు. వెళ్ళినప్పుడు మనం మళ్ళీ పవన్ కళ్యాణ్ రోడ్ షో పెట్టుకున్నాం. ఈ పరిస్థితిలో ఇంకోటి కొట్టచ్చు, ఇంకోటి రాయేసరచ్చు. ఇవాళ ఇతను అడ్డు ఉన్నాడు కాబట్టి అతను తగిలింది. అతని ప్రాణం అన్నా ఇతని ప్రాణం రెండు సమానం. ఎవరిదన్నా ప్రాణం తల్లికి. అరెస్ట్ చేయకపోతే ఎస్పీ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది, లోకల్ పోలీస్ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది. అందులో తేడా లేదు. పోలీసుకి తెలుసు ముద్దాయిలు, ఇక్కడ సాక్షులు చెప్తున్నారు, గొడవ చేసిన మనుషుల్ని పక్కకు దోసింది పోలీసే అని చెప్తున్నారు. సాయి ధర్మతేజ్ గారు తాడిపత్రి. ఇది సార్ పోలీసులకి తెలుసు, కానీ వాళ్ళు ఏదో ఓరడించి అక్కడి నుంచి పంపించారు. బాంబులు కూడా అక్కడ వేశారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. లేదంటే ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తారు. ఈరోజు ఇతనికి తగలకపోవచ్చు కాక రేపు పవన్ కళ్యాణ్కి కానీ జరిగితే రాష్ట్రం ఎలా ఉంటుందని. తప్పకుండా ఇటువంటివి జరగకూడదు, వీటిని ఖండించాలి. పోలీసులు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళు ఎన్నికల సంఘానికి ఎలాగో ఫిర్యాదులు ఇస్తున్నారు కాబట్టి ఇది కూడా ఇవ్వచ్చు. ఉద్రిక్తత పెరగకూడదు, ఎందుకంటే రోజు రోజుకు ఆ విధమైన వార్తలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి. ఇంకోవైపున వాళ్ళకు ఆరోపణ చేస్తున్నారు, అక్కడ హోటల్ నుంచి డబ్బు ఏదో తరలిస్తూ ఉన్నారు. ఆ డబ్బు తరలిస్తున్న దాన్ని మేము అడ్డుకుంటే దాని నుంచి దృష్టి మరలించడానికి ఇదంతా చేశారు, వాగ్వాదాలు చేశారని వాళ్ళు సాక్షిలో వైసీపీ వాళ్ళు రాసుకుంటున్నారు. సో పోలీసులు ఫిర్యాదు పరిగణనలోకి తీసుకొని పూర్తి న్యాయం చేయాలి. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించకూడదు, రక్షక పాత్రలు కాబట్టి రక్షక పాత్ర వహించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఈ ఘటన మరి మనం అదృష్టవశాత్తు అతనికి తగలేదు, కానీ ఎవరికి తగిలినా దెబ్బలే కదా ఆయన అన్నట్టు. వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. భద్రత కూడా ముందుగానే తగినంతగా ఏర్పాటు చేయాలి. సార్ మొదటి నుంచి కూడా అక్కడ ఏదో జరగబోతుంది అన్నట్టుకు, అంటే ఎవరు చేశారు అన్నది ఒక క్లారిటీ లేనప్పటికీ కూడా ఇలాంటి సెన్సిటివ్ ప్లేసెస్లో, ఇలాంటి ముఖ్య నాయకులు పోటీ చేసే ప్రాంతాల్లో భద్రత అనే అంశాన్ని ఎవరు పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం? ఎవరు పోలీసులే, ఇంకెవరు చేస్తారు? వేరే పార్టీలేమో సమయం పాటించాలి. ఎన్నికల కమిషన్ తనే రాదు కదా, పోలీసులు ఉంటారు, అలాగే అది అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. కానీ ఎన్నికలు వీళ్ళే పోలీసులే వాళ్ళ కిందకి వెళ్తారు, ప్రభుత్వ యంత్రాంగమే.
రెండవది ఇరువైపులా కూడా ఇప్పుడు చెప్పామంటే అది కూడా ఒక సమస్య. మేము ముందే చెప్పాము, మేము ముందే ఊహించాము ఇలా జరుగుతుంది అంటే దానికి రెండు వైపులా పదును ఉంటుంది మళ్ళీ దానికి. అదే కదా మీరు పథకం ప్రకారం చేశారని వాళ్ళు అంటారు. సో ఇలాంటప్పుడు నిజంగా ఒక బ్యాలెన్స్గా డెమోక్రటిక్గా ఉంటాము, పీస్ని కాపాడుకోవటం ముఖ్యం అనేది చాలా వీటన్నిటిలో మెసేజ్. ఒకరినొకరు రెచ్చగొట్టుకునే విధంగా మాట్లాడేసి ఇది చేయటం వాటి వల్ల ఉపయోగం లేదు. ముందు కూడా నేను అదే కదా అన్నది. సో పోలీస్ బలగాన్ని ఇంకా పెంచాలి డెఫినెట్గా. ఈ సెన్సిటివ్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువ బలగాన్ని కూడా మోహరించడం కూడా చాలా అవసరం. ఎవరికి ఏమి స్పెషల్ రైట్స్ ఉండవు. అధికారంలో ఉన్నాం కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి ఉండవు, లేదు మేము చాలా కీలకమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి జనసేనకు కూడా ఏమి ఉండవు. అందరూ గ్రౌండ్ రూల్స్ ప్రకారం వెళ్ళాల్సిన పరిస్థితే. ప్లస్ క్యాస్ట్, రీజన్ అన్నీ కూడా తీసుకొచ్చారు కాబట్టి దీన్ని ఒక తీవ్రమైన హెచ్చరికగా, తొలి హెచ్చరికగా తీసుకొని మిగిలిన వారం రోజులు ఇవి ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇంకొకటేమో వర్మ ఇందాక మాట్లాడింది చూస్తే కూడా ఎవరో తేల్చాలి అనే మాట పదే ఆయన అంటున్నారు. అంటే ఘర్షణ అంటూ జరిగితే అప్పటికప్పుడు ఎవరున్నారు, అంతకుముందు ఎవరున్నారు అనేది సాధారణంగా తెలుస్తుంది. మరి అలా కాకుండా వేరే ప్లాన్గా జరిగింది, హఠాత్తుగా జరిగిందంటే హఠాత్తుగా కాదు, ఘర్షణ వాతావరణం ఉందనే మనకు అర్థమవుతుంది. మరి వీటన్నిటిని పోలీసులు రిపోర్ట్ ఇచ్చే వరకు మనం బహుశా చెప్తారేమో కొంతసేపటికి ఏదన్నా. పోలీసులు అయితే ఒక పూర్తి స్థాయి ప్రకటన కూడా చేయాల్సిన అవసరం ఒకటి ఉంది. అవసరమైతే ఎన్నికల సంఘం ఇటువంటి చోటికి స్థానిక అధికారులను